నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీరామ్. సితారా ఎంటర్టైన్మెంట్స్ కీలక ప్రొడ్యూసర్ అయినటువంటి నాగవంశీ గారు నిన్న అందరినీ షాక్ గురి చేసేలా, ముఖ్యంగా ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ని అలర్ట్ చేసేలా ఒక ట్వీట్ అయితే వేయడం జరిగింది. ఆయన వేసిన ట్వీట్ ఏంటో ఒకసారి చూద్దాం. మై మోస్ట్ ఫేవరెట్ అన్న యాజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ గాడ్స్ అని రాయడం జరిగింది. దాని కింద సంస్కృతంలో ఒక 2 లైన్స్తో ఒక 2 రాశారు ఆయన. సో దీనికి సంబంధించి అది ఎగ్జాక్ట్గా దాని యొక్క తాత్పర్యం ఏంటి అని చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. దాని క్లారిటీ కోసం వెయిట్ చేస్తున్నారు. ఓవరాల్గా ఈ అంశం గురించి మనతో చర్చించడానికి, ఒక మంచి క్లారిటీ ఇవ్వడానికి సినీ మరియు రాజకీయ విశ్లేషకుడు దాసి విజ్ఞాన్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. దాని అర్థం ఏంటో అది ఆయన పెట్టుకున్నాడు, ఆయన పర్సనల్ అకౌంట్లో ఆయన పెట్టుకున్నాడు. మీరందరూ దాని గురించి చర్చించుకోండి, నేనేం పెట్టలేదు. నెంబర్ 1 అది గుర్తుపెట్టుకోండి. బట్ పైన మాత్రం ఇచ్చాడు కదా. సరే, వాట్ ఎవర్, మనకంటూ ఉత్సాహం అనేది ఏడుస్తుంది కాబట్టి ఈయనేదో పెట్టాడు అని చెప్పేసి రకీ తవి చూశారు. వాట్ ఎవర్, మన ఎజంప్షన్స్, సారీ మన కాదు, మీ ఎజంప్షన్స్. అంటే మేము వేరే, నువ్వు వేరా? నేను ఎప్పుడు దాని గురించి అంతగా పట్టించుకోలేదు కాబట్టి ఫ్యాన్స్ అన్నా పట్టించుకుంటాం, అందుకే నేను మీరు అన్నా. వాట్ ఎవర్. సో తను పెట్టింది ఏంటి, ఓవరాల్గా చెప్పాలంటే శివపార్వతి పుత్రుడైనటువంటి షణ్ముఖ వాట్ ఎవర్ మన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గురించి పెట్టినట్లుగా ఒక లైన్ ఉంది. దాన్ని ఆధారంగా చేసుకొని చాలామంది ఏమనుకుంటున్నారు అంటే, గతంలో అల్లు అర్జున్తో త్రివిక్రమ్ది ఒక పాన్ ఇండియా మూవీ అనౌన్స్ అవ్వలేదు అనుకున్నారు అని వార్త వచ్చింది. అది ఏంటి అని తవ్వితే శివపార్వతుల పుత్రుడు అయినటువంటి తన షణ్ముఖుడి జర్నీ ఉంటుంది ఫుల్ ప్లెడ్జ్డ్గా అని చెప్పేసి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఉద్దేశించి వీళ్ళు ఏదో కథ రాస్తున్నారు. ఇట్లా డిఫరెంట్ స్టోరీస్ పుట్టాయి. అందరూ అనుకున్నారు ఓకే అల్లు అర్జున్తో ఇదే ఉంటుందేమో అని. కాకపోతే అల్లు అర్జున్ అట్లీతో ఒక సినిమా అనౌన్స్ చేసిన తర్వాత అఫ్కోర్స్ అది ఎట్లా చెప్పను, ఒక టైప్ ఆఫ్ అవెంజర్స్ లాంటి సినిమా, మార్వెల్ స్టోరీస్ టైప్ ఆఫ్ సినిమా అది. సో అట్లాంటి సినిమాని వీళ్ళు తెరకెక్కించాలంటే ఇంచుమించు 3 to 3.5 or 4 years పట్టుద్ది ప్రజెంట్ ఉన్న ఇది బట్టి. సో ఇన్నేళ్ళు అల్లు అర్జున్ కోసం వెయిట్ చేయలేని త్రివిక్రమ్ ఆ ప్రాజెక్ట్ని పట్టాలెక్కించాలి. సో ఎన్టీఆర్ చేత అనుకున్నాడేమో అని కొంతమందికి అనిపించింది, ఎందుకంటే తను మెన్షన్ చేసినటువంటి లైన్స్ని బట్టి. అలా చూస్తే గతంలో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు త్రివిక్రమ్ సినిమాలు చూసుకుంటే, త్రివిక్రమ్ అనే కాదు వీళ్ళందరి సినిమాలు చూసుకున్నా సరే, నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియా కూడా ఎన్టీఆర్కి వెళ్ళాల్సిన ప్రాజెక్ట్. వక్కంతం వంశీ ఫస్ట్ ప్రాజెక్ట్ ఎన్టీఆర్తో చేద్దాం అనుకున్నారు, అది ఇటు వెళ్ళింది. నెక్స్ట్ అదుర్స్లో ఉన్న చారీ పాత్రనే తీసుకెళ్ళి ఫుల్ ప్లెడ్జ్డ్ సినిమా చేద్దాం అనుకున్నారు, అది కాస్త దువ్వాడ జగన్నాథమయ్య మళ్ళీ అల్లు అర్జున్కి వెళ్ళింది. నెక్స్ట్ అట్లాగే ఇంకొన్ని అంశాల్లో ఎన్టీఆర్తో చేద్దాం అనుకున్న ప్రాజెక్ట్స్ అల్లు అర్జున్ చేతికి వెళ్ళాయి, ఇంక్లూడింగ్ సన్ ఆఫ్ సత్యమూర్తి కూడా. ఇప్పుడు అల్లు అర్జున్తో చేద్దాం అనుకున్న ప్రాజెక్ట్ ఎన్టీఆర్ దగ్గరికి వెళ్ళింది. ఇద్దరూ పాన్ ఇండియా స్టార్లే. మన తెలుగులో ఉన్నటువంటి అరుదైన నటుల్లో టాప్ 2లో ఉండే 2 నటులు వీళ్ళు, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్. నటనలో కానీ శైలి, వాళ్ళ హావభావాలు, డ్యాన్స్, పర్ఫార్మెన్స్, A to Z ఎందులో చూసుకుని ఈవెన్ యాక్షన్ ఎపిసోడ్స్, వీళ్ళ తర్వాత ఎవరైనా నాకు అనిపిస్తుంది, నా పర్సనల్ ఒపీనియన్. సో అంటే ఒక హీరో అంటే అట్లా నిలబెట్టి ఆయన చుట్టూ కథలు అల్లుకోవడం కాకుండా కథకు న్యాయం చేసేటువంటి అరుదైన హీరోలు వీళ్ళిద్దరు. సో ఆ స్క్రిప్ట్స్ కూడా అలాంటివే, పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ స్క్రిప్ట్లు. కొంతమంది ఏంటంటే హీరో డేట్లు తీసుకొని అడ్డమైన కథలను అల్లుతూ ఉంటారు వాళ్ళ చుట్టూ, ఈ హీరోకి తగ్గట్టు ఒక కథలు రాసుకురా అని. అలా కాకుండా ఒక కథ రాసుకొని దానికి న్యాయం చేసే నటుడు ఎవరని వెతికే కొన్ని కథలు ఉంటాయి. అలాంటి కథలు న్యాయం చేసే హీరోలు అంటే పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ హీరోలు ఉంటారు. ఎన్టీఆర్ అండ్ బన్నీ పర్ఫెక్ట్ చాయిస్ వాటికి. సో ఇతని దగ్గరికి వెళ్ళబోయే స్క్రిప్ట్ ఒకవేళ పట్టాలు గాడి తప్పితే ఇటు వస్తాయి, ఇటు వెళ్ళబోయేది ఒకవేళ తప్పితే అటు వెళ్తాయి. దాంట్లో ఏం పెద్ద అంటే చాలా మందికి బన్నీ రిజెక్ట్ చేశాడంటే ఏదో రీజన్ ఉంటుంది బలమైందని చాలా మంది. అంటే ఇప్పుడు ఏంటి బన్నీ మీద బురద జల్లే ప్రయత్నం ఏమైనా ఉందా? ఏమో ఆయన రిజెక్ట్ చేశాడంటే వచ్చి రాగానే వాట్ ఈస్ దిస్ అని స్క్రిప్ట్ అయినా మొహాన కొట్టి తలుపులు వేసేసి టీడీసీ మొహానికి వేసి కొట్టి అట్లా కాదు. ఇప్పుడు ఆల్మోస్ట్ పట్టాలు ఎక్కుతుంది అనుకున్న ప్రాజెక్ట్. వై? బికాస్ ఎప్పుడైతే ఒక మీడియా ప్రతినిధి బన్నీ వాసన్ అడిగాడో, దాని లెవెల్ వేరు, దాని స్పాన్ వేరు, దాని ఫైనాన్స్ క్రియేట్ చేయాలన్నా కూడా
అల్లు అరవింద్ గారు వెళ్ళి అప్పు తెచ్చుకోవాలంటే మినిమం 1000 కోట్ల అవతల ప్రాజెక్ట్ అది. సో అంత గ్రాండియర్గా అనుకుని ఆల్మోస్ట్ అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేసింది అనుకున్న టైంలో ఇది ఎన్టీఆర్కి వెళ్ళిందని అనుకోవడం దీని వెనకాల ఎక్కువ తాత్పర్యం అనేది అందరికీ. విషయం ఏంటంటే పుష్ప ఒక సీజన్ తర్వాత 5 ఏళ్ళు పుష్ప ఇంచుమించు మొదటి శకం రెండో శకం అంతా కలిపినా కూడా ఈ 2 విడతల తర్వాత ఆయన ఆహార్యం కానీ మార్చుకొని తనంటూ ఇంకో హీరోలాగా తన ఫ్యాన్స్ తనకి ఆల్రౌండర్ అన్ని రకాల అభిమానులు ఉంటారు. సో కొంచెం ఒక చేంజ్ కోసం ఇంకొక సినిమా ఒప్పుకున్నాడు. దాంట్లో భాగంగా అది కూడా పడుతుంది. మరి అదన్ని పాటలు ఉంటుందో తెలియదు, ఇంకెన్నాళ్ళు వెయిట్ చేయాలో తెలియదు. దాంతోపాటు ఇంకా ఆయన ఎంచుకున్న స్క్రిప్ట్స్ అలా ఉన్నాయి. మళ్ళీ సుకుమార్తో కూడా ఒక ప్రాజెక్ట్ ఉంది. పుష్ప 3 పుష్ప 6 పార్ట్స్ ఉంటుంది, నువ్వు జీవితకాలం వస్తుంది, దాని గురించి టెన్షన్ లేదు. సో మళ్ళీ సుకుమార్తో ఒక ప్రాజెక్ట్ ఉంది. సో ఇంకా ఉన్నాయి. ఇంకా ర్యాంపేజ్ ఆల్రెడీ వాళ్ళు అనౌన్స్ చేసుకున్నారు. సో ఇంత ఉంది కాబట్టి తనకు ఆ టైం లేదు మోసే అంత. మళ్ళీ ఇప్పుడు అంటే పుష్ప గెటప్ అయిన తర్వాత మళ్ళీ గెటప్ అంటే ఒక హీరో పర్ఫెక్ట్ హీరోలాగా అనిపించాక గెటప్స్ మార్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నాగార్జున లాగా నెక్స్ట్ అన్నమయ్యలాగా అనిపించిన మధ్యలో కొన్ని కమర్షియల్ సినిమాలు డాను అవి ఇవి భాయ్ ఏవేవేవో ఫ్యామిలీ ఓరియంటెడ్, తర్వాత మళ్ళీ నీకు రామదాసు, మళ్ళీ కొన్ని కమర్షియల్ సినిమాలు, తర్వాత మళ్ళీ షిరిడి సాయి. హీరోని అలా చెక్కుంటారు వాళ్ళ మేనేజర్లు నీట్గా. అంటే ఊకే ఈ గెటప్ మార్చి ఆ గెటప్ మార్చి ఈ గెటప్ అంటే హీరో ఉండడు వాళ్ళకి. సో అందుకని చెప్పేసి మళ్ళీ ఈ సినిమా ఎందుకు కొంచెం ఆలోచించండి అనే టైంలో ఇప్పుడు ఈయన కోసం వెయిట్ చేయాల్సిన అవసరం కూడా లేదు కదా ఆ డైరెక్టర్కి. ఒక హీరో కోసం తను ఇంకో హీరోని ఎంచుకున్నాడు. బోలెడన్ని సినిమాలు ఒక హీరో అనుకుంటే ఇంకొకరి చేతికి, వాళ్ళని అనుకుంటే వీళ్ళ చేతికి వెళ్ళినాయి చాలా సందర్భాలు ఉన్నాయి. రీసెంట్ డేస్లో కూడా మనం చాలా కథలు విన్నాం. సో ఈ రకంగా చూసుకుంటే నథింగ్ బ్యాడ్, ప్రాబ్లం ఏం లేదు. ఎందుకంటే బన్నీని వద్దు అనుకుంటే ఆ స్థానాన్ని భర్తీ చేయాలంటే మళ్ళీ ఎన్టీఆర్ ఉన్నాడు, ఇంకెవరు లేరు. ఓకే, బట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే బన్నీ ఎంత బిజీయో తారక్ అంతే బిజీ ఉన్నారు కదా ఆయన కూడా. ఇప్పుడు వార్ 2, దేవర 2, ఇంకేదో ప్రశాంత్ నీల్దో ప్రాజెక్ట్ ఉంది. ఇంకా మళ్ళీ అంటే ఇద్దరు సేమ్ బ్యాలెన్స్ గబగబా అయిపోతున్నాయి. ఇది అయ్యేలాగా లేదు అంతే. వాళ్ళ షెడ్యూల్స్ వాళ్ళకి తెలుసు కదా ఈ సినిమాకి ఎన్ని డేట్స్ ఏంటని. వారు గబగబా అయిపోతారు. నువ్వు 2 నెలలు ఇచ్చేస్తే చాలు కొట్టేస్తారు. నెల్సన్ ఉన్నాడు కదా ఇంకా లైన్లో. అదే అంటున్నా, వాళ్ళు గబగబా కొట్టేస్తారు, పెద్ద విషయమేం కాదు. ఇప్పుడు నీ జైలర్ 1కి 2కి ఎంతసేపు తీసుకున్నాడు? 1.5 years అంతే. సో హీ విల్ డూ. సో ఇది కొంచెం టైం పట్టే ప్రాజెక్ట్ కాబట్టి టైములు తీసుకునే ప్రాజెక్టులు ఓటుతాతోటి పెట్టుకుంటే 10 ఏళ్ళకి వచ్చే సినిమా ఇంకో హీరో చేతికి వెళ్తే 2-3 ఏళ్ళకి వస్తుంది. తప్పే ఉంది, అందుకు ఒప్పుకుంటారు అంతే. రైట్. అయితే మామూలుగా మీరు అనుకుంటున్న దాని ప్రకారం ఇది సబ్జెక్ట్ ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? దేని బేస్ చేసుకొని వెళ్ళే అవకాశం? ట్రైలర్లు, టీజర్లు, గ్లిమ్స్ కానీ పోస్టర్ కానీ రిలీజ్ అవ్వకుండా దేని గురించి చెప్పలేను. అంటే ఇది వరకు ఏదో కుమారస్వామికి సంబంధించి అన్నారు, ఎవరెవరెవరో అన్నారు. నేను అప్పుడు ఎవరి మాట అది ఓకే, బట్ మనకు వాళ్ళు అంటే వస్తున్న రూమర్స్ ప్రకారం కూడా ఏదో దేవుడి దగ్గరికి వెళ్తున్న టైంలో కొడుకు చెప్తున్నా. ఎవరెవరో చెప్పినటువంటి వార్తల్ని నేను ఎప్పుడు మైండ్లోకి ఎక్కించుకోను. జస్ట్ అట్లా అనుకున్నారు, ఓకే అనుకున్నారు, చావండి అనుకుంటా. అఫీషియల్గా యూనిట్ మెంబర్స్ ఏదైనా చిన్నది రిలీజ్ చేసిన సరే దాని గురించి నేను మాట్లాడుకుంటా. బట్ గాడ్ ఆఫ్ వార్ అనే జస్టిఫికేషన్ ఇవ్వండి. నాగవంశీ అయితే ఫిక్స్ చేశాడు గాడ్ ఆఫ్ వార్ అనేది సబ్జెక్ట్. గాడ్ ఆఫ్ వార్ అంటే ఏది వెండే అవకాశం ఉంది. ఇప్పుడు ఆయన కూడా జూనియర్ ఎన్టీఆర్నే తీసుకుంటున్నామని కూడా చెప్పలేదు కదా అందరూ. సరే ఓకే, నేను అంటే హీరోస్ పక్కన పెడతాం. జస్ట్ గాడ్ ఆఫ్ వార్ అన్న దానికి రిలేటెడ్గా ఏంటి ఆయన ఏమనుకున్నాడు తెలియదు నాకు. కుమారస్వామికి సంబంధించింది అండి నాకు దానికి కూడా నాకు క్లారిటీ లేదు, ఐ డోంట్ నో. బట్ ఓకే, బండికి అనుకుంటే ఇప్పుడు వాళ్ళు 1000 crores వరకు వెళ్దాం అనుకున్నారు, ఎందుకంటే బండికి మార్కెట్ ఉంది కాబట్టి పుష్ప 2 వల్ల. బట్ జూనియర్ ఎన్టీఆర్కి 500 crores అనేది మార్కెట్. జూనియర్ 500 crores మార్కెట్ ఉందని 5,000 కోట్లైనా సరే అలా కొల్లగొడతాడు. ఇంటర్నేషనల్ మార్కెట్ ఎన్టీఆర్, అంత ఆషామాషి ఏం కాదు. మరి ప్రాక్టికల్గా మాట్లాడుకుంటే ప్రాక్టికల్గా మాట్లాడుకు వచ్చిన ఆ సినిమా అంత వసూలు చేసింది, ఈ సినిమా ఇంత వసూలు చేసింది, కానీ అతనికి స్టార్డమ్ లేదని కాదు. ఆల్రెడీ RRR ఎక్కడికో వెళ్ళాడా? జపాన్లో కూడా మార్కెట్ ఉంది జూనియర్ ఎన్టీఆర్కి, ఎవరికి లేదు అది. RRR అంటే ఇట్స్ బేస్డ్ ఆన్ రాజమౌళి, రామ్ చరణ్, ఎన్టీఆర్ ముగ్గురు. హూ ఎవర్ ఇట్ ఈస్ అక్కడ ఆస్కార్ గుర్తించింది కూడా ఎన్టీఆర్నే ఫస్ట్. మన జపాన్లో ఆడింది కూడా ఎన్టీఆర్ సినిమానే. తర్వాత దేవరాయిల్లి కూడా కొంచెం ఏదో చేసింది మ్యాజిక్. సో అట్లా చెప్పాలంటే ఎన్టీఆర్ అనే కాదు, అల్లు అర్జున్ అండ్ ఎన్టీఆర్ లాంటి నటులకి మార్కెట్ అనేది అసలు చాలా చిన్న విషయం. ఊరికే హీరో బేస్ చేసుకొని వచ్చే కలెక్షన్స్ని బేస్ చేసుకొని మాట్లాడే వాళ్ళకి వాళ్ళు మార్కెట్ గురించి చర్చలు వేసుకుంటారు, లెక్కలు వేసుకుంటారు. వీళ్ళకి వేయాల్సిన అవసరం లేదు.
నువ్వు 5,000 కోట్లు పెట్టినా సరే అట్లా చిటికలో తెచ్చేస్తారు. రైట్. అయితే త్రివిక్రమ్ మామూలుగా ఈ మాటల మాదిరి కూడా కమర్షియల్ రిలేటెడ్గా ఫిల్మ్స్ చేస్తాడు, ఫ్యామిలీ రిలేటెడ్గా అంటారు కదా. బట్ ఈ కైండ్ ఆఫ్ జోనర్ త్రివిక్రమ్ హ్యాండిల్ చేయగలుగుతాడా? ఆల్రెడీ ఆయన టచ్ చేసి ఉన్నవే కదా గతంలో కూడా, లైట్గా కలేజా కైండ్ ఆఫ్ అట్లాంటివి. పర్లేదు, హీ కెన్ హ్యాండిల్. రాస్తాడు, హీ కెన్ హ్యాండిల్. తను డైరెక్టర్ అబ్బా, ఎందుకు హ్యాండిల్ చేయలేడు? అంటే జోనర్స్ అంత ఆయన ఇష్టం అది. ఒక డైరెక్టర్ అంటే 360 degreesలో ఉంటారు. వాడు ఒక సినిమా తీస్తే ఇట్లాంటివే తీస్తారు అనే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఈ డైరెక్టర్ అట్లా కాదు. తను ఆల్మోస్ట్ రైటర్ నుంచి డైరెక్షన్కి వచ్చిన అతను. ఏదైనా రాయగలడు, ఏమైనా చేయగలడు. రైట్. అంటే ఇప్పుడు ఓవరాల్గా నెల్సన్తో అనుకున్న ఫిలిం కాస్త ఇదే ఉండే అవకాశం ఉందా? నెల్సన్ సబ్జెక్ట్ వేరే వాళ్ళకి వెళ్ళే అవకాశం ఉందేమన్నా? అది కూడా నాకు ఐడియా లేదు. మామూలుగా నాగవంశీ ఒకసారి మాట్లాడాడు. నాకు నిజంగా తెలియదు. నేను నెల్సన్ అడగలేదు, నాకు చెప్పలేదు. అట్లా అడతాలే మరి ఇంకా అది ఏమన్నావు అని అవకాశం ఉందా అని. దీని గురించి నాకు అంత ఆలోచన లేదబ్బా. ఏ అంశమైనా సరే నాకు అఫీషియల్ అనౌన్స్మెంట్లు వస్తే తప్ప నేను మాట్లాడలేను. రైట్. ఓకే, దీనికి సంబంధించి మరొక అప్డేట్ వస్తే మరొక వీడియో చేద్దామన్న. థ్యాంక్స్ ఫర్ ద టైం, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్.